సార్ మీ ఫ్రెండ్స్ అన్నారు మీ వాయిస్లో ఆ పాట బాగుంది, అమ్మాయి వాయిస్లో తేలిగ్గా అనిపిస్తుంది. ఒక్కసారి మా అందరి కోసం మీరు ఆ పాట పాడండి. మా ఇద్దరికి కంపేర్ చేయడం కోసం అయితే వాడను. కంపేర్ కాదు సార్, వినాలి మీ వాయిస్ కూడా. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారేరులంట, నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి, నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గను గిల్లేసి, ఉగ్గును పట్టి ఊయలలుపే అమ్మలాలనా, ఊపిరి పోసే నూరేళ్ల నిండు దీవెన, కురిసేవాన చినుకులకి. దీంట్లో నాకు బాగా నచ్చింది ఒక చరణం చెప్తాను. నింగిని తాకే మేడలకి పునాదిరాయి అమ్మా, అందం పొందిన ప్రతిశిలకి ఉలిగాయం అమ్మా, చీకటి చెరిపే వెన్నెలకి జాబిల్లి అమ్మా, లోకం చూపే కన్నులకి కంటి పాప అమ్మా, అమ్మంటే అనురాగ జీవని, అమ్మ ప్రేమే సంజీవని. అద్భుతం సార్, నిజంగా ఇది నాకు బాగా నచ్చిన చరణం ఈ పాట. చాలా బాగుంది నిజంగా, అద్భుతంగా ఉన్నాయి ఆ పదాలు. అసలు సూపర్, నిజంగా చెప్పడానికి అసలు మాటలు ఏముంటాయి సార్ ఇంత అద్భుతమైన పదాలు పాటల రూపంలో విన్న తర్వాత. జాన్వి గారు, 1 month మీరు ప్రాక్టీసింగ్ టైం ఇక్కడే ఉన్నారు, 1 monthకి పైగానే ఇందాక సార్ చెప్పారు. ప్రాక్టీస్ టైంలో నిజంగా మీరు ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు, ఓన్లీ ప్రాక్టీస్ కోసమే వచ్చారా, అవన్నీ ఒక్కసారి మాతో షేర్ చేసుకోండి. చెప్పాలి, ఎలా చెప్పాలా, తెలుగులో చెప్పాలి. తెలుగులో చెప్పు, స్పష్టంగా చెప్పు. ఈమె ఆఫీస్లో ఉండేది, మా ఆఫీస్లోనే ఉండేది. ఓకే. ఈమెను ఒక్కదాన్నే వదిలేసేది. మేము ఎవ్వరూ ఉండకపోయేది ఆఫీస్లో. కింద మా ఆఫీస్ కిందనే ఓనర్స్ ఉంటారు, భోజిరెడ్డి గారు అని, చాలా మంచి వ్యక్తి అంకుల్. వాళ్ళు మా కిందనే ఉంటారు కాబట్టి ఫుల్ సెక్యూరిటీ. పైన పెంట్ హౌస్, మా ఆఫీస్ ఒక ఆశ్రమం లాగా ఉంటుంది. మంచి నిజంగా చెట్లు వీళ్ళు పైన అంతా పీస్ఫుల్గా వింటేజ్ కల్చర్ ఉంటుంది. ఏమే దాంట్లో ఇడిచిపెట్టి పోయేది. మేము ఉన్నంతసేపు అందరం టీం అంతా ఉండేది, టీం ఉన్నంతసేపు పండుగలా ఉండేది. ఆ తర్వాత ఈమెను ఒక్కదాన్ని వదిలిపెట్టి వచ్చేది. అడిగేది మేము నైట్ ఒక పర్లేదు చెలేగా సార్ ఉంటాను సార్, చెలేగా సార్ అని. ఈమె చెలేగా అని ఏ విషయాన్నైనా చెలేగా సార్ అన్న వల్ల చెలేగా అనే వర్డ్ మీద కూడా పాట రాసినాం. నెక్స్ట్ ఆ పాట కూడా అదే పాట పాడిస్తున్నాం నెక్స్ట్ ఈమెతోని. ఛానల్లో ఈ పాట చేస్తాం మళ్ళీ నెక్స్ట్. ఈమెను ఒక్కతి ఉంటుంది పాపం, బోరు కొడుతుందని ఒక 4 రోజులు ఈమెను టార్చర్ చేసిన తర్వాత 5వ రోజు క్రికెట్ గ్రౌండ్కి తీసుకుపోయేది. క్రికెట్ ఆడేది మేము టీం అంతా కలిసి. మంచి చిల్లయ్యారు. క్రికెట్ ఆడేది అందరం అక్కడనే, క్రికెట్ ఆడేది అయ్యప్ప సొసైటీలో నెట్ క్రికెట్. అందరం ఈమె బౌలింగ్ చేసేది, బ్యాటింగ్ చేసేది, ఫీల్డింగ్ చేసేది. అట్లా మా కొంచెం ఈమెకు అట్మాస్ఫియర్ చేంజ్ చేసి మా ఆఫీస్ అట్మాస్ఫియర్ నుంచి బయటికి తీసుకుపోయేది. ఈమె చాలా హ్యాపీగా ఉంచాలి కొద్దిసేపు అని చెప్పి అందరం ఉండాలి కదా, 24/7 ఉండలేము ఏమవుతుంది. ఈమె ప్రాక్టీస్లో ఉండదు, ఆమె డ్యూటీలో ఆమె ఉండదు, మా పనిలో మేము ఉండాలి కదా. నా పనులు నేను చేసుకోవడానికి బయటికి పోయేది, పాపం ఒక్కతి ఉంటుంది కదా అని చెప్పి మా టీం అందరిని పిలిచి అక్కడ కూర్చొని కొద్దిసేపు ముచ్చట్లు పెట్టి ఈమెతో పాటలు పాడించుకొని విని, మేము కొన్ని పాటలు పాడి వీణ పెట్టి క్రికెట్ ఆడి అక్కడ ఏదో ఫుడ్ తెప్పించుకొని తిని అట్లా టైం స్పెండ్ చేసేది. చాలా ఒంటరిగా ఒక్కతే ఉన్నది. మాకు ఆ విషయం మస్తు నచ్చింది. ఈమె ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే విపరీతంగా టార్చర్ చేస్తారు మమ్మల్ని. కానీ చాలా ఓపికగా కూర్చున్నది, ఓపికగా ఉన్నది. నేను ఒక 20 days కంటిన్యూగా ఆఫీస్ వైపు పోలేదు. ఫోన్ ఏదన్నా ఫోన్లో మెసేజ్, మళ్ళీ మా ఇద్దరికి నాకు హిందీ రాదు, నాకు తెలుగు రాదు, మస్తుండేది ఈమెతో టైం. అసలు ఆ చాట్ అంతా పోయింది కానీ నా ఫోన్ ఫార్మేట్ అయ్యి ఘోరమైన కామెడీ ఉండేది. మంచి మెమరీస్ గ్యాదర్ చేసుకున్నారు సార్ అయితే. ఘోరమైన కామెడీ. ఓకే. ఇప్పుడు చెలేగా అంటే హిందీ, మీరు హిందీలోనా సార్ ఆ పాట రాబోయేది? మరి నో, ఈ హిందీ అమ్మాయితోని తెలుగు లిరిక్ రైటర్ భాష ఉంటుంది తెలుగులో.
హిందీ వర్డ్ అది ఒకటే తీసుకున్నాం అంతే. ఈమె ఏ విషయాన్నైనా నీకు జాను ఈరోజు పిజ్జా పంపిస్తున్నా చెలేగా సార్ అనేది, బిర్యానీ పంపానంటే చెలేగా సార్ అనేది. ఈ ఇంద్రాజీ పిల్ల ఏదడినా చెలేగా అంటుందని, ఏదైనా నిజం చెలేగానే ఆ వర్డ్ తీసుకొచ్చి పాట చేసినాం. ఓకే, అయిపోయిందా సార్ రాయటం? అయిపోయింది, పాట అయిపోయింది. రికార్డ్ కూడా ఈరోజు ఉండే మీ ఇంటర్వ్యూ చేయబట్టి బ్రేక్ అయింది. ఓకే మా ఇంటర్వ్యూ చేయబట్టి బ్రేక్ నిజంగా అడగండి మీ ఇంటర్వ్యూ వల్లనే బ్రేక్ అయింది నిజంగా. ఇంకా దీని తర్వాత ఇంకేం ఇంటర్వ్యూ ఇవ్వద్దు, ఇప్పుడు మనం ఈ పని చేసినాక ఇద్దామని అనుకున్నాం, కానీ మీరు కాల్ చేసేసరికి ఇప్పుడు చేయాలి కదా, రావాలి కదా. పోన్లేండి సార్, కొత్త విషయం ఒకటి ఇప్పుడు పబ్లిక్ కి అందింది కదా సార్ మా ద్వారా, మీ మెమోరీస్ ని మాతో షేర్ చేసుకున్నారు, మేము కూడా హ్యాపీ ఫీల్ అయినాం కాసేపు. అంతే కదా సార్? అవును, అంటే నైట్ గోకార్టిన్కి ఎయిర్పోర్ట్ దగ్గర పోయేది అందరం, మొత్తం టీం అంతా బాగా, అంటే బాగా ఈమెతోని మంచి టైం స్పెండ్ చేసినాం అందరం. ఈమె కూడా మాత్రం చాలా ఫ్రెండ్లీగా బాగా కలిసిపోయింది. ఈమె ఏ కొంచెం ఈగో చూపించినా, ఈమె ఏ కొంచెం ఈమె ప్రవర్తనలో కానీ యాటిట్యూడ్ చూపెట్టినా కానీ ఈమె ఉండలేకపోతుంది, మీరు రిటర్న్ పంపించేద్దాం నువ్వు వద్దుపోమ్మని. మా ఫ్యామిలీలో మా టీంలో ఒక మెంబర్లా కలిసిపోయింది. ఆడపిల్ల ఉన్నదనే ఫీలింగ్ ఉండకపోయింది. సహజంగా ఒక అమ్మాయి ఉంటే అమ్మాయిని మనం ఏదో ఆమె సెక్యూరిటీ ఇవ్వాలి, ఆమె ఆడపిల్ల ఏదో స్పెషల్గా చూడాలి, ఇట్లుంటుంది కదా. అసలు ఈమె ఉంటే అది మొత్తమే లేదు. మేము మాతో ఒక అబ్బాయి ఉన్నట్టే లెక్క, మా టీంలో మెంబర్ ఉన్నట్టే. ఓకే, అట్లా ఏదో అందరి దయ, అమ్మ దయ, పాట మొత్తానికి రీచ్ అయింది. చాలా 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 హ్యాపీ అండి. మేము అప్పుడు పడ్డ కష్టానికి ఈ పిల్ల రీచ్ అవ్వకపోతే ఎంత పాపం తగిలిద్దాం మనకు అనుకునేది అందరం. ఎందుకు అనిపించలేదు సార్? అంటే తనతో అంటే మీరు జర్నీ చేస్తున్నప్పుడు అనిపించింది మదర్ సాంగ్స్ రీచ్ అవ్వవు అని యూట్యూబర్స్ చెప్పిన తర్వాత నా ఒపీనియన్ మార్చుకున్నా నేను. ఎందుకంటే నేను యూట్యూబ్లో పాటలు చేయలేదు, నాకు జనం పాటల మీద పట్టుంది, నేను ఏదైనా రాస్తున్నాం, పోతున్నాం, సినిమాలు అవి చేస్తున్నాం, ఇది పోయింది. కానీ ఇక్కడ నాకు ఈ వేలో నాకు వర్క్ నేను చేయలేదు. ఎప్పుడో 4 ఏళ్ల క్రితం ఛానల్ ఓపెన్ చేసిన, దాంట్లో బోనం 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 తెలంగాణ ప్రాణం ప్రాణం బోనం, ఆ పాట కూడా నా ఛానల్లో ఫస్ట్ పాట అమ్మవారి పాట అని చేసిన. అది కూడా చాలా ట్రెండింగ్ ఉంటుంది పాట, కానీ ఎవ్వరు వినలేదు అప్పుడు. అమ్మవారి పాట కూడా వినలేదు ఎవరు, బోనం పాట కూడా. ఇప్పుడు నాకు అందరు ఇప్పుడు వచ్చి ఏం చెప్పిండ్రు, అసలు ఎవరు పాట రీచ్ అవ్వదు అని అన్నారు. 4 ఏళ్ల క్రితం నేను ఏదో పాట పెట్టిపోయినా, మొన్న ఏదో వెలిశాల పాట వేస్తే మా కళాకారులు అందరి చేయుత వల్ల ఆ పాట హిట్ అయింది. అందరు దాన్ని షేర్ చేయడం, అందరు దాన్ని పాడి పెట్టడం, అట్లా నాకు మా కళాకారులు, తెలంగాణలో ఉన్న కళాకారులు అందరూ హెల్ప్ చేశారు నాకు ఆ పాటకి. అట్లా పాట హిట్ అయిందని. దాని తర్వాత నేను కంటిన్యూగా ప్రాజెక్ట్ ఏం చేయలేదు. ఆ తర్వాత మా సాయి చనిపోతే మా సాయి కోసం ఆ కళాకారులు అందరం కలిసి పాట చేసినాం. ఆ పాట కూడా కొంత రీచ్ అయింది. కానీ నేను దీన్ని ఎప్పుడు కూడా ఇది ఒక ప్లాట్ఫామ్, దీని మీద పనిచేద్దాం మనం చేయాలని ఎప్పుడు చేయలేదు. నాకు ఎప్పుడో వీలున్నప్పుడు ఏదో తోచినప్పుడు వేస్తూ వెళ్ళిపోయినా. నాకు తెలియని విషయంలో అందరు చెప్పింది దాన్ని వినాలి కదా. అట్లా నేను కొంత కన్విన్స్ అయ్యే టైంకి నారాయణ గారు నేను ఆ నదిలో కొట్టుకుపోయే టైంకి నన్ను ఇట్లా సింపుల్గా తల మీద జుట్టు పెట్టి తీసి ఒడ్డు కూర్చోబెట్టింది. అట్లా జరిగింది. ఓకే, మొత్తానికి మంచి మెమోరీస్, సూపర్ పాట, అసలు అనుకోని విధంగా సూపర్ హిట్. అవును, అమ్మ పాట కాదు అని అందరు చెప్పిన తర్వాత అయ్యింది అంటే, ఇంకా అంటే నెగిటివ్ వేలో ఉండి అది పాజిటివ్ జరిగిందంటే ఆ హ్యాపీనెస్కి అసలు అవధులు ఉండవు. ఆ ఫీలింగ్లో మీరు ఉన్నారు. అవును, 100%. సూపర్ సార్. నిజంగా నేను చెప్పా కదా స్టార్టింగ్లో కూడా, పాట విన్న దగ్గర నుంచి ఎట్లా అయినా చేయాల్సిందే తనతో అన్న ఒక్కటే ఉంది నా మైండ్లో. ఫైనల్లీ చేసేసా, ఫుల్ హ్యాపీ నిజంగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా మీ టైంని, మీ షెడ్యూల్ పక్కన పెట్టి కూడా నేను పిలిచినందుకు మీరు వచ్చి మాకు మంచి బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ, మెమోరీస్ షేర్ చేసుకున్నారు. నమస్తే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.